నా పేరు రవి రాథోడ్ సార్. నాది కడతాల్ మండల్. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ సార్. ఫస్ట్ ఇక్కడ హరీష్ అన్న గారికి, శ్రీనన్న గారికి అందరికి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఈ 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో ఆ లోపు నోటిఫికేషన్ అన్నీ విడుదల చేయాలనేటువంటిది ఫస్ట్ డిమాండ్ సార్ మాది. ఇది కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ గారు మా దగ్గర చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు మభ్యపెట్టి ఎన్నో మాయా మాటలు చెప్పి వాళ్ళ సైడ్ తిప్పుకొని వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ తుంగలో తొక్కేసారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మా గురించి చాలా మాట్లాడారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు హరీష్ అన్నే మాకు శరణ్యం అని చెప్పి మేము కోరుకోవడానికి వస్తూ ఉన్నాం ఇక్కడికి. దాంతోపాటు పదే పదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత, మీరు ఇచ్చినటువంటి జాబ్ ఎంత అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే 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 చెప్పి మా నిరుద్యోగులను చాలా 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే 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 చెప్పి మా నిరుద్యోగులను చాలా బాధకు గురి చేస్తాము సార్. ఆ విషయం అయితే ప్రతి సభలో అంటే ఒక సామెత ఉంటుంది కదా సార్, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకొని చంకాలు ఎత్తుకొని ముద్దాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో నేను ఇచ్చిన అని ప్రగల్భాలు పలకడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఆ 60,000 ఉద్యోగాలు మీరు అనుకున్న 1,40,000 ఉద్యోగాలు వేయడానికి మీకు దమ్ముందా? మీకు లేదు కదా, అది కూడా లేదు అసలు. ఇదైతే చాలా దారుణం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చిన్న లీడర్స్ ఉన్నారు సార్, వాళ్ళు మాత్రం మా నిరుద్యోగుల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులుగా మేము అంత బలవంతులం కాదు. సో వాళ్ళకి అన్ని ప్రభుత్వాలు ఉంది కాబట్టి ఎక్కడైనా కానీ వాళ్ళ దాడులకు దిగబడతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు అడ్డుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు సార్. ఇంకొకటి మెయిన్ డిమాండ్ ఏంటంటే సార్, ఈ గ్రూప్ 1 ఇష్యూలో ప్రిలిమినరీ రాసిన తర్వాత మెయిన్ సభ్య అయినటువంటి వ్యక్తులు 21,093 మంది. దాని తర్వాత జిఆర్ఐ వచ్చేసరికి 21,103 మంది, అంటే 10 మంది ఇంక్రీజ్ అయ్యారు. కానీ ఇందులో టీజీపీఎస్సీ మరియు ఈ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్న జల్పెన్తో కూడా చాలా మంది రాశారు. నోటిఫికేషన్ లో 6.9 అది చదివితే, ఆ పాయింట్ చదివితే అందులో జల్పెన్తో రాసిన వారి యొక్క పేపర్ కన్సిడర్ చేయరు. కానీ టీజీపీఎస్సీ కన్సిడర్ చేసింది. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క ఆధారాలతో పాటు హాల్ టికెట్ లో కూడా సెకండ్ పాయింట్ సార్, ఈ జల్పెన్తో రాయకూడదు అనేటువంటిది స్ట్రిక్ట్లీ అది ఇచ్చినటువంటిది. కానీ ఫస్ట్ చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు, ఒకసారి గేమ్ స్టార్ట్ అయితే అందులో ఎటువంటి రూల్ చేంజ్ అవ్వాలి, కానీ చేంజ్ చేశారు. ఖచ్చితంగా గ్రూప్ 1 ఉన్నటువంటిది క్యాన్సల్ అయిపోతా ఉంది. మళ్ళీ కండక్ట్ చేయబోతా ఉన్నారు సార్. మీరు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాను. పూర్తి మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. మీరు ఇస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను యూజువలీ గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో ఇందులో నేను 2022 నుంచి స్టార్ట్ చేశాను. నేను నల్గొండ నుంచి వచ్చాను. సో ఇక్కడ కొన్ని నుంచి స్టార్ట్ చేశాను. నేను నల్గొండ నుంచి వచ్చాను. సో ఇక్కడ కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. సో నేను అంటే అనుకోకుండా ఏదైనా మనకు అనుకోకుండా ఇట్లాంటి వాటిలో ముందు ఉండి నడిపించాల్సి వచ్చింది. కొన్ని ప్రోగ్రామ్స్ ముందు చేయడం జరిగింది. అందులో పాటుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడము, ప్రభుత్వానికి నిరసన తెలపడం కూడా జరిగింది. అప్పుడు నుంచి కోదండరాం గారు కానీ, ఆకుకూర మురళి కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఎలక్షన్స్ ముందు
ఏంటి అంటే ఇప్పుడు అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ అడ్డాగా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా మా దగ్గరికి వచ్చి చర్చలు జరిపి మీరు మా కోసం చేస్తే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని నమ్మగలిగింది. సో అప్పుడున్న పరిస్థితి ప్రకారం అందరూ అటువైపు మొగ్గు చూపిండ్రు, ఎంత కష్టమైన నష్టమైన భరించిండ్రు చేసిండ్రు. అదే ఇప్పుడు అదే కోదండరాం గారు కానీ ఆకుమూడి మురళి గారు కానీ ఆ రోజు మాకు ఊరు పోసింది ఏంటంటే, మీకు రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి లాభం జరగదు, ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మీకు ఏం చేయలేదు అని చెప్పి మాకు బాగా ఊరు పోసిండ్రు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. సేమ్ టైం 95% లోకల్ రిజర్వేషన్ అనేది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఆ అంశాన్ని ఎవ్వరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది ఒకటి జరిగింది అనేది నాకు తెలియదు. దానివల్ల నోటిఫికేషన్ డిలే అయింది అనేది నాకు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యాయి. ఎందుకంటే దానికంటే ముందు వీళ్ళందరూ నాకు చెప్పింది ఒకటే, వాళ్ళు చేయలేదు వాళ్ళు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు. సో అట్లా కొంచెం నష్టపోయినారు అనుకుంటారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు. సో అట్లా కొంచెం నష్టపోయినారు, కొంచెం చాలా నష్టపోయినారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగుల వల్లనే వచ్చినాం మేము అని చెప్పడం జరిగింది. అదంతా అయిన తర్వాత కూడా మాకు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే, గ్రూప్ 2లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ 783 అనే నంబర్, 783 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. దాన్ని లేదు మీకు 2000 నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచి మీకు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారు. అదే విషయం పైన మాకు పెంచకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి 2024 సంవత్సరం సేమ్ ఇదే జూన్ జూలై టైంలో మేము మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రాసెస్లో సీఎం గారు అన్నారు, పొన్నం ప్రభాకర్ గారిని నేను ఇన్ఛార్జిగా పెడుతున్నాను, మీకు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పినప్పుడు మేమందరం పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినాం. అదే టైంలో డిఎస్సి ఎగ్జామ్ ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా షార్ట్ పీరియడ్లో ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారు అని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు, ఇటు గ్రూప్ 2 అభ్యర్థులు మేము పోస్టులు పెంచామని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారు అని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు, ఇటు గ్రూప్ 2 అభ్యర్థులు మేము పోస్టులు పెంచామని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు డిఎస్సి చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్, దానికి మేము ఏం చేయలేము కాబట్టి గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తాము, పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేస్తామని ఇచ్చిండ్రు హామీ. ఇంకొకటి డిఎస్సి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే 2025 ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా మీకు మళ్ళీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. ఇదే మాట వాళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6000 పోస్టులు అట్లా ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులను అందరినీ రెచ్చగొట్టి గవర్నమెంట్ లోకి వచ్చిన ఒక మినిస్టర్ గా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు హామీ. కానీ ఇప్పుడు ఆ హామీ గురించి అడిగితే అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఇంతవరకు డిఎస్సికి సంబంధించిన ఊసే లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు టెట్ ఎగ్జామ్ పెట్టారు. ఆ టెట్ ఎగ్జామ్ ని కూడా ఫీ వేసినారు. ఇప్పుడు ఎంత నార్మల్ గా దీనికి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎక్కువ రూరల్ ప్యాటర్న్ నుంచే ఉన్నారు సార్. వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ చెప్పిన మాటకి మీ ప్రభుత్వంలోకి వస్తే ఎగ్జామ్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా మేము మీ అందరికి అట్లాంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫీ డబుల్ చేసేసినారు టెట్ వాళ్ళకి. మళ్ళీ టెట్ పైన టెట్ పెడుతున్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు. అట్లా ప్రతి నోటిఫికేషన్ పరిస్థితి అట్లాగే ఉంది. మళ్ళీ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేశారు పోయిన సంవత్సరం. రిలీజ్ చేసిన రోజే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, అందులో మేము కూడా ఉన్నాం. ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేశారు. ఒక ఆఫీసర్ సంతకం కూడా లేకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసినాం. అట్లా మోసం చేసినాం, అన్ని రకాలుగా మోసపోయినారు నిరుద్యోగులు అనే వాళ్ళు. సో ఈ ప్రాసెస్ లో నేను ఒక ఆలోచన చేసింది ఏంటంటే సార్, అన్ని లైబ్రరీస్ కి వెళ్తే అసలు ఉన్న సమస్య ఏమి నిరుద్యోగులు అని చెప్పి నేను కొన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీస్ కి తిరగడం జరిగింది. అక్కడ కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేస్తాము. ఏంటంటే ఎక్కువ మంది నేను క్వశ్చన్ చేశాను సార్, మీరు ఎందుకు పబ్లిక్ సెక్టర్ సైడ్ చూస్తున్నారు, ఎందుకు మీకు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అవసరం లేదు అనేది. అందులో మొదటగా చెప్పేది సొసైటల్ ప్రాబ్లం. మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లలు ఇస్తారు, మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో సొసైటీ పరంగా వాళ్ళు ఒకలాగా ఫిక్స్ అయిపోయారు. ఇంకొకటి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లో ఎంటర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి లేవు సార్.
ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం, తెలుగు మీడియం అవ్వడం, వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీస్ తో కంప్లీట్ అవ్వలేకపోతున్నారు. సో అట్లా కొంత ఇబ్బంది ఉంది. ఫినాన్షియల్ గా కొంతమంది లైబ్రరీస్ లో ఫుడ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 5-6 మంది 10 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు, కానీ ఒక ఆశ ఏంటంటే ఎప్పుడు పేపర్ వచ్చినా వస్తుంది, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్తూ వచ్చారు. అదే ఆశతో వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు. సో ఇట్లా ఏమవుతుంది అని అంటే నోటిఫికేషన్ కి సంవత్సరాలు గ్యాప్ ఉండేటప్పటికీ యంగ్స్టర్స్ ప్రొడక్టివ్ ఏజ్ అంతా అందులోనే అయిపోతుంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి ఏంటి అని అంటే, కొంచెం డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా బేసిక్ స్కిల్స్ లాగా మనం మీరేమైనా వాళ్ళకి కొంచెం మీ తరఫున ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది అనేది నా రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చెప్తున్న ఇప్పుడు సీఎం గారైనా అన్ని అబద్ధాలు చెప్తూ వచ్చారు నిరుద్యోగుల గురించి. 60,000 ఇచ్చినాము, మేము వద్దని ధర్నాలు చేస్తున్నాము. కానీ ఇవన్నీ పైగా నా తరఫున నేను చేసే డిమాండ్ ఏంటి అంటే, సార్ మీ సైడ్ నుంచి అసెంబ్లీలో అసలు ఈ 60,000 జాబ్లు ఇచ్చినామని చెప్తున్నారు కదా, దాని మీద ఇప్పుడు స్టేట్ ఫినాన్సెస్ మీద ఎలాగైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో, ఈ 60,000 ఉద్యోగాల మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అనేది ఒక డిమాండ్ రేస్ చేస్తే బాగుంటుంది అని మాకు అనిపించింది సార్. ఎందుకంటే నిజం అనేది అందరికీ తెలియాలి. ఏమవుతుందంటే నిరుద్యోగంగా మేము ప్రిపేర్ అయ్యే వాళ్ళలాగా మాకు తెలుస్తుంది ఇచ్చాడా లేదా, ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, ఏ ప్రభుత్వంలో ఎగ్జామ్ జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని మాకు తెలుసు. కానీ మా ఊళ్ళో ఉండే మా అమ్మ నాన్నలు అమ్మమ్మల్ని ఏమంటారు ఎంతసేపుగా, సీఎం చెప్పింది కదా 60,000 ఇచ్చిన నీకెందుకు ఉద్యోగం రాలేదు అని. సో దానివల్ల మిస్కమ్యూనికేషన్ వాళ్ళు అదే రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ మాకు లేదు. ఎందుకంటే సంవత్సరం తరబడి మేము ఇందులోనే ఉంటున్నాం. అంటే మేమే ఇన్కేపబుల్ లాగా కనిపిస్తున్నాం మా పేరెంట్స్ కి. సో అదనేది పోవాలి అంటే ఇది కొంచెం చర్చకు రావాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపించింది సార్. అండ్ ఇంకొకటి, ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొంచెం పార్టీస్ తరపు నుంచి పిల్లల్ని పుష్ చేయడం, జాబ్ మినిట్స్ ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు కొన్ని నియోజకవర్గాలలో. సేమ్ టైం ఇంకా కొంచెం ఎక్కువ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అనేది ఇంకా పెట్టడం, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ అట్లాంటివి రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి అసలు తెలియదు సార్. అట్లాంటివి ఒకటి చేయాలనేది నా రిక్వెస్ట్. అండ్ అంటే అన్ని గ్రూప్ కి రిలేటెడ్ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. సో నేనేం మాట్లాడాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నా పేరు రవితేజ, మాది కామారెడ్డి జిల్లా. నాది మెడికల్ ఫీల్డ్. యాక్చువల్లీ నేను ఒక డయాలసిస్ టెక్నీషియన్ని. మా అందరి బాధకైతే మా బాధ చాలా పెద్ద ఉందన్న. ఎందుకంటే డయాలసిస్ టెక్నీషియన్స్ అనేది ఒక రికగ్నైజ్డ్ పారామెడికల్ నుండి ఒక రికగ్నైజ్డ్ కోర్స్, అది ఒక సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ కోర్సు. అందులో కూడా 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ డయాలసిస్ ఉంది, డిగ్రీ తర్వాత పీజీ ఇన్ డయాలసిస్ ఉన్నది. మేము ఇలా డిప్లొమా చేసినా కానీ డిగ్రీ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్లో అసలు ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లోనూ లేదన్న. ఇవాళ సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో డయాలసిస్ టెక్నీషియన్స్కి సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో కనీసం జాబ్ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి ఇలా మాది. ఇవాళ మేము ఉద్యోగం చేసుకొని ఇంటికి పోయే క్రమంలో ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ ఏ రకంగానైతే సీనియారిటీ పెరుగుతున్నదో మమ్మల్ని ఎట్లా అంటే మార్కెట్లో కూరగాయలు ఉన్నట్టు కొనుక్కునే పరిస్థితి. అంటే ఇలా ఒక 10 సంవత్సరాలు ఉన్న టెక్నీషియన్ని పెట్టుకొని అంత శాలరీ ఇవ్వడం ఎందుకు, ఒక జూనియర్ని పెట్టించుకొని నడిపించుకుందాం కదా అని చెప్పేసి క్రమంలో ఇలా కార్పొరేట్ హాస్పిటల్లు నడుస్తున్నాయి. దయచేసి ఈ ఇష్యూను కొంచెం ఫోకస్ చేయాల్సిందిగా కోరుతాను. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఝాన్సీ రాణి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఒక గ్రూప్స్ అభ్యర్థిని. రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైన హామీ ఏంటంటే ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకురావడం జరిగింది, అశోక్ నగర్కి తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళకి ఓట్ బ్యాంకుగా మార్చుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏమైపోతుందంటే నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా లాగా వాళ్ళు తీసుకుంటున్నారని మా అందరికి అర్థమైంది. సో మళ్ళీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్
చెప్పడం యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే నిరుద్యోగ మిత్రులారా మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది, కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అండ్ హరీష్ రావు గారు, మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, అలాగే నా తోటి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. నా పేరు గణేష్ పూనం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నా సార్. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. మాకు ఏ ఎగ్జామ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జెన్కోలో 2024లో జూలై 14th జరిగింది సార్ లాస్ట్ ఎగ్జామ్. అది జరిగిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటూ జూలై 24th సార్, జూలై 24th 2024. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది ఉన్నదన్న విషయం తెలిసి ఎలాగ కంటిన్యూషన్ లో ఉన్న ప్రిపరేషన్ లో సరే కొన్ని మార్కులతో పోయిందని చెప్పేసి నేనే కాదు సార్, ఇది నా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అందరికి సంబంధించిన సమస్య సార్ ఇది. అయితే ఆ తర్వాత మనం ప్రిపరేషన్ లో ఉంటే ఈ వచ్చే నోటిఫికేషన్స్ లోనే ఎలాగైనా బయటపడతామని వాళ్ళు జాబ్ క్యాలెండర్ లో పవర్ సెక్టార్ సెకండ్ లిస్ట్ లో ఉంది. మన జాబ్ క్యాలెండర్ లిస్ట్ లో సెకండ్ నంబర్ గా ఉంది సార్. అది మాది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఈ డిపార్ట్మెంట్ లో పవర్ సెక్టార్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో వారందరూ కంటిన్యూ చేయడానికి ఆలోచించుకొని ఉన్నారు సార్ మాక్సిమం. అంటే జూలై 24th 2020 వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తాము, జనవరి 25న ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు. ఎస్ సార్, రాలేదు నోటిఫికేషన్. రాలేదు సార్. అదే సార్ ఈ GO 29 అనేటువంటిది మరణ శాసనం అయింది సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వం BRS ప్రభుత్వం ఉన్నప్పుడు GO 55 అనేటువంటిది ఉండే సార్. ఈ దగాకోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత GO 29ని అసలు తీసుకొచ్చి ఏ ఒక్కరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సార్. GO 29ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దళిత నాయకుడు, వారికి కలవలేదా మీరు? ఎన్నో సార్లు కలిసినాం సార్. అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసినాం, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారంటే మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తారు. గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు రిలీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే మీరు లిస్ట్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కదా ఆ రోజు GO 29 తీసుకొచ్చారు, అది మంచిదని చెప్తా ఉన్నారు. కానీ GO 55 అనేటువంటిది కరెక్ట్ సార్. సో BRS గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన GO 55 దళిత, గిరిజన, బీసీలందరికీ మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన GO 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. ఇది యూ వాంట్ టు సే? జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా 10,954 పోస్టులు గ్రామ పాలనా అధికారుల పోస్టులు ఉన్నాయి సార్. అవి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే పాత VRO, VRAల నుంచి ఆప్షన్లు తీసుకొని ఒక 3,500 మంది క్వాలిఫైర్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3,550 మంది క్వాలిఫైర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నావో 7,404 పోస్టులు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో GPO అనే అంశం అనేది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేని విషయం సార్. ఇది సంబంధం లేని విషయం. వీళ్ళు ఈ 3,550 మంది ఇచ్చిన తర్వాత వెంటనే 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఇంకో కుట్ర ఏం జరుగుతుందంటే సార్, ఈ 3,550 మంది మిగతా పోయిన తర్వాత కూడా మిగతా సిబ్బంది నుంచే
ఈ జీపీఓలో కూడా తీసుకోవాలని ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి ఆ కుట్ర ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు సార్. ఈ 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ జీపీఓ అధికారులు అభ్యర్థులు అన్ని జిల్లా కలెక్టర్లో కూడా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ ఆఫీసర్. అవును సార్. సో 7,404 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని మీ డిమాండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్ ఇంకొక ఆ రోజు బట్టి గారు మాట ఇచ్చిండ్రు. అవును. ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పిలవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ప్రభుత్వం ఈ జీపీఓ అధికారులను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిని రద్దు చేసింది సార్. రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రామ పాలన అధికారుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భూభారతి పటిష్టంగా అమలు చేయాలంటే దానిలో సిబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు, నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి 100% 7,404 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నిరుద్యోగుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండ్ సార్. ఓకే క్రాంతి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 1 or 2 మాట్లాడి క్లోజ్ చేద్దాం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లేష్ సార్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్, డిఎస్సి ఆస్పిరెంట్. గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. మా డిఎస్సి బాధ అయితే అది వర్ణనాతీతం సార్. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ మాకు ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్లలో 24 గంటలు వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న పిల్లలు ఉన్నా అలాగే ప్రిపేర్ అయినా మాకు చివరికి మిగిలింది ఏమీ లేదు సార్. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను చూపించి నామమాత్ర పోస్టులు ఒక 5,000 పోస్టులు మాత్రమే యాడ్ చేసి మాకు ఎలక్షన్ ముందట మెగా డిఎస్ ఇస్తాం, మీకు మాకు సపోర్ట్ చేయండి అని మమ్మల్ని అంతా మభ్యపెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదంటే సార్ ఏమీ ఇవ్వలేదు. నామమాత్రం 5,000 పోస్టులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే వీళ్ళు ఇచ్చింది నామమాత్రంగా 5,000 కలిపి దాన్ని మెగా డిఎస్సిగా చేసి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందట ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి దాంట్లో ఏమీ లేదు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యన రివ్యూ మీటింగ్స్ జరుపుతున్నారు సార్ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఎవరో ఆయనకు సో ఉందో లేదో తెలియదు సార్. విద్యాశాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు కనీసం టీచర్స్ వేకెన్సీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఫిల్ చేయాలి, ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మినిమం 2009 ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం టీచర్స్ వేకెన్సీ 10% మించకూడదు సార్. 10% మించితే వెంటనే ఫిల్అప్ చేయాలి సార్. మరి రివ్యూ మీటింగ్ లో ఏం మాట్లాడతారో తెలియదు సార్. వాళ్ళ అడ్వైజర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి సార్. వాళ్ళ అడ్వైజర్లు ఎవరు ఉన్నారో గ్రౌండ్ రిపోర్ట్ లో వేరే ఉంది సార్. వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్లు ఎవరో, మేము నిరుద్యోగులం ధర్నా చేస్తుంటే ఆయనకు ఉద్యోగాలు వద్దని చేస్తున్నామంట. ఎవరు చెప్తున్నారు సార్? ఎవరున్నారు అడ్వైజర్లు ఆయనకు? ఫస్ట్ అడ్వైజర్లు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సార్ నా పేరు శరత్ సార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఫస్ట్ ఇయర్ వికారాబాద్ సార్, వికారాబాద్ పరిగి మండల్ నస్కల్ విలేజ్. అయితే సార్ మేము క్యాంపస్కి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఓట్లు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది సార్. మాట్లాడి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను వేస్తా అని మాకు హామీ ఇచ్చి పోయింది సార్. ఇప్పటి వరకు దాని గురించి అసలు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మాట్లాడినా అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అయితే 18,000 కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ వేసిందో వాటిని మేము వేసినామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఇంకోటి అడిగినాం సార్ చాలాసార్లు, మోతిలాల్ విదర్లం అందరం వెళ్ళి అడిగినాము. ఎన్నిసార్లు అడిగినా అతను వద్దంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు దొంగ లెక్కలు మాట్లాడుతున్నారు సార్. అప్పుడేమో నమ్మించి మోసం చేసిండు. మేము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 11 వరకు సార్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాము. అప్పుడు లైబ్రరీలో చదువుతుంటే వచ్చిండు సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వేస్తలేరు. ఏం చెప్పినప్పుడు వచ్చి లైబ్రరీకి వచ్చి సార్ మీకు పోస్టులు వేస్తాము, మీకు 2 నెలల్లో 3 నెలల్లో అన్నీ ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ అన్నీ వేస్తామని చెప్పారు. ఇప్పుడేమో వాడి గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు విద్యార్థులు వద్దు అంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమంటున్నా వద్దంటున్నా? మాకు కావాలి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలి. ఇంకోటి సార్, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. మేము చదువుకోవాలి అంటే డబ్బులు కావాలి సార్. మేము చదువుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, పెట్టుకోవాలి. అవన్నీ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చిన 6 నెలల్లో వేస్తా అన్నారు సార్.
ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు మేము వేసినామని చెప్పుకుంటున్నారు సార్. ఇదైతే చాలా ఘోరం. అసలు ఇది వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏం అర్థమవుతలేదు. ఇంకో విషయం సార్, వీళ్ళ తీరు ఇలానే ఉంటే నెక్స్ట్ మేము హలో నిరుద్యోగి చెల్లో సెక్రటరియేటు ఈ నినాదం ఎత్తుకుంటాం సార్. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని వేలాది మందిగా తరలి వచ్చి నెక్స్ట్ సెక్రటరియేట్ ముట్టడి చేయడమే ఒకటే మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఉంది సార్. థ్యాంక్ యూ. నా పేరు కొర్ర శ్రీధర్ అండి. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను, మానుకోట జిల్లా నుంచి. మాది గాంధీపురం గ్రామం. మేము ఎస్టీ క్యాస్ట్ నుంచి వచ్చినాను కానీ విద్యార్థిని. ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్నాను. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే స్కాలర్షిప్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్లు వాళ్ళు ఇస్తాన స్కాలర్షిప్లు కూడా రావట్లేవు, రియంబర్స్మెంట్లు రావట్లేవు. ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ ఎలా ఉందంటే పరిస్థితులు, కాలేజీలో రియంబర్స్మెంట్ రాకుంటే వాళ్ళేం అడుగుతున్నారు, ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫీజు అడుగుతున్నాడు. మా దగ్గర లేకనే మేము నిరుపేద కుటుంబంలో పుట్టినందుకే మేము ఇక గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అక్కడ వాళ్ళు మాకు టీచింగ్ చెప్పలేకపోతున్నారు, ఏ చేయలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో చూస్తే యువ వికాస్ అని చెప్పారు. ఒకటి చెప్తే ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీ విఫలమైంది. రెండోది ఇక్కడ యువ వికాస్ అని చెప్పి ప్రతి విద్యార్థికి 5 లక్షలు విద్యా భరోసా అందిస్తానని చెప్పి ఆ విద్యా భరోసా కూడా మీరు నామాలు పెట్టారంటే ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదండి. విఫలమైన ఈ ప్రభుత్వం ఇలా విఫలం అవుతే ఎవరేం చేయలేము. దానికి సంబంధించి మా ఉద్యోగాలకు మాకు అందించి ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసమే జీవితాన్ని సాధించుకోవడానికి వస్తాం. కానీ ఉద్యోగాలే మేము అడగట్లేము అన్నట్టు, ఉద్యోగాలే మాకు వద్దన్నట్టు అన్నట్లు మీరు అలా చెప్పడం అది అసెంబ్లీ సమావేశంగా అది చాలా తప్పండి. మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇవ్వని పట్ల హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ మేము వెళ్తామండి.